నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. ఓజీ మేనియా పవన్ ఫ్యాన్స్కి పూనకాలు, ఫుల్ జోష్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే సుజిత్ చూపించాడు అని. సో ఓజీ మీద మీ కామెంట్స్? అంతవరకు అయితే పూర్తి ఏకాభిప్రాయం ఉంది. అంటే ఫ్యాన్స్కు పూనకాలు లేకపోతే వాళ్ళంతా ఊగిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు సుజిత్ దర్శకుడు రాసిన ప్రేమలేఖ అని హిందుస్థాన్ టైమ్స్ ఇస్తున్న రివ్యూ. నేను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మీడియా లేదా ఓవరాల్ వాతావరణం గురించి చెప్తున్నాను నేను. సో చాలా స్పష్టంగా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్ అని ఎలా చేయాలి, టాప్ లెవెల్ ఎలివేషన్స్ ఆయుధాలతో ఆయన చూపించటం, చాలా కాలం తర్వాత మళ్ళీ అలా తీసుకొచ్చారు అని. దానికి తగినట్టే ఓపెనింగ్స్ కూడా చాలా భారీ ఎత్తున వచ్చినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయి ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్నవి జరిగినా కానీ అపశృతులు, మొత్తం మీద ఆ పర్పస్ అయితే నెరవేరింది. అది ఆ విషయంలో చూస్తే హరిహర వీరమల కంటే ఓజీ ఇంకొంచెం స్కోర్ చేసినట్టుగానే కనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం చూస్తే తర్వాత ఇది సస్టైనబిలిటీ ఏంటి అని రివ్యూస్ అప్పుడే వస్తాయి కదా సహజంగా. రాత్రి నుంచి చూస్తే మనకి ఎలివేషన్ అనేది టాప్ లెవెల్. ఎలివేషన్కు ఇచ్చినంత ప్రాధాన్యత స్టోరీ లైన్కు ఇవ్వకపోవటం అన్నది కొంచెం వెలితిగా ఉంది. అలాగే స్టార్డమ్ చాలా ఎక్కువగా ఉంది. ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్ ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని ఎక్కువైపోయినట్టుగా పదార్థాలు ఎక్కువై ఇదైన పద్ధతిలో దర్శకుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది వీళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి. పవన్ మటుకు మ్యాక్సిమం చేశాడు తన వీళ్ళని సంతృప్తి పరచడానికి అనేది చెప్తూ ఉన్నారు. కాబట్టి కథాంశం ఆ విషయం పక్కన పెడితే మటుకు కథానాయకుడు ఓకే, కథానాయకుడు కథ రెండు ఉంటాయి కదా. సో కథాగమనము ఆ నడక దాంట్లోకి వచ్చేసరికి ఒకటి రెండు రోజులు నడిస్తే కానీ ఇది మనకు పూర్తి తెలీదు. అందుకని మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్. ఇది ఒకరనే కాదు, మొత్తం అందరూ, నేను ఇప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ ఎక్కువ మంది వెలిబుచ్చిన అభిప్రాయం అది. అంటే అసలు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఒక విమర్శ కూడా అది. స్టోరీ లైన్ దానికి సంబంధించి చివరి దాకా వెళ్ళటం, పవన్ ఎవరి మాట వినడని, తన సినిమాలు ఇలా ఉంటే తన ఫ్యాన్స్కు నచ్చుతాయని. ఆయనకున్న పెట్టుబడే ఫ్యాన్స్ క్రేజ్ కదా ప్రధానంగా. సో ఆ కోర్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం అన్నది ప్రేమలేఖ రాసావు, ఫ్యాన్స్ బాగా ఊగిపోతున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ వైడర్ ఆడియన్సు, లాంగ్ టర్మ్ సస్టైనింగు అది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. ఇంకొకటేమో కొంచెం స్టోరీ లైన్ గతంలో కూడా ఇలాంటి ఒకటి రెండు, ఇప్పుడు అజ్ఞాతవాసిలో కదా కనపడకుండా మళ్ళీ వచ్చినట్టు ఈరోజు ఇది. ఇంకోటేమో ఇంకో సినిమా కూడా ఉంది, ఐ థింక్ తీన్మార్, హిందీ యాక్టర్ వేస్తాడు కదా, ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి ఈయన విడిపోయే ఒక దశలో మళ్ళీ అమ్మాయి దగ్గరికి రావటం, ఇదంతా దాదాపు ఈ లక్షణాలు కొన్ని ఈ సినిమాలో మిక్స్డ్గా ఉండటం కూడా. అంటే పవన్కు నేను గమనిస్తున్నంతలో ఆయనకు ఒక రెండో మూడో స్టోరీ లైన్లు ఇష్టం. ప్రతి కథలో మిగతావి అటు ఇటు ఏం చేసినా కానీ ఆ కథ మళ్ళీ అల్టిమేట్గా అక్కడికే పోతూ ఉంటుంది. కథ ముఖ్యం కాదు, నన్ను చూడడానికి ప్రేక్షకులు వస్తారు అన్నది ఆయన అభిప్రాయం, ఆయన మీద దర్శకుల యొక్క అభిప్రాయం కూడా. అందుకనే దాని మీదే సుజిత్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మటుకు ఇంకా కొంచెం నిరీక్షించాలి. ఓపెనింగ్ వరకు పర్పస్ నెరవేరింది. ఇది బహుశా కల్కి కూడా దాటిపోతుంది. ఇది వరకు వచ్చింది 1.9 ఓపెనింగ్ అయితే కనుక, ఇప్పుడు ఇది 2 కూడా దాటుతుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. యా, మీరు కూడా సమీక్ష, మీరు కూడా కామెంట్ చేసినట్టున్నారు కదా. ఫ్యాన్స్కి ముందుగా మనం ఏంటంటే వాళ్ళు అభిమానులకి ఇంకా పవన్ అలా చూస్తే చాలు, పవన్ ఎప్పటి నుంచి ఎలా చూడాలనుకుంటున్నాం, ఈ మధ్యకాలంలో అలా చూడలేదు, సుజిత్ బాగా చూపించాడు అన్నది వాళ్ళ ఫ్యాన్స్. ఓకే, ప్రేక్షకులు ఎలాగా దాన్ని ఆదరిస్తారో, ఎన్ని కోట్లు చేస్తారో, ఏం వెళ్తుంది అన్నది మొదటి రోజే మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నది మాత్రం పవన్ని వేరే షేప్లో చూపించారని. యా అంటే వాస్తవంగా ఇది ఈనాడు రివ్యూ. ఇది వీళ్ళు ఏమంటారంటే ఇంకా కొంచెం, కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు ఇవేవి గుర్తుకు రాకుండా ఎలివేషన్స్ అలరిస్తుంటాయి అనేది ఒకటి. తండ్రి కొడుకుల తరహా అనుబంధంతో కనిపించే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ల మధ్య భావోద్వేగ కోణాన్ని
ఇంకాస్త బలంగా ఆవిష్కరించాల్సింది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ నటించడం కూడా ఒక ప్రత్యేకత కదా వాస్తవంగా రాజకీయంగా వాళ్ళు ఇదవుతున్నటువంటి పరిస్థితుల్లో. సో కొంచెం ద్వితీయ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి తీరు అన్నది కథ పట్టు దాంట్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందన్నారు. ఒకటే మీరు అన్నట్టు ఎలివేషన్స్ నచ్చి బాగా కాస్త బాగానే ఉంది అనుకుంటే నడక ఒక విధంగా ఉంటుంది. లేదంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఒక దశ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ వస్తుంది. ఈ సమస్య పవన్ సినిమాలకు చాలా వాటికి గతంలో కూడా వచ్చింది. చూద్దాం మరి అల్టిమేట్గా మనం ఇంకా ఇప్పుడిప్పుడే ఉంది కాబట్టి. అంటే హరిహర వీరమల్లు నుంచి కాస్త ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు కాస్త అసహనం ఇబ్బంది పడ్డారు, అయ్యో సినిమా పోయింది మా బాసు అని చెప్పి. సో దాన్ని అయితే మించిపోయింది, వాళ్ళకి మళ్ళీ ఒక జోష్ ఒక ఊపు ఇచ్చినట్టు ఉంది అని. ఫస్ట్ అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు ఒకటండి, హరిహర వీరమల్లు ఆ జోనర్ ఆయనది కాదు, ఆ పాలిటిక్స్ ఆయన కాదు. ఆయన ఏదో రాజకీయాల కోసం పెట్టుకుంది. క్రిష్ చెప్తాడు కదా మూల కథ, క్రిష్ మొదలుపెట్టింది. అసలు అది నేను రాసిన కథ కాదని దాంట్లో కొన్ని అనేకం కృత్రిమత్వం అలాంటివి రావడం వల్ల అది వాళ్ళు ఇచ్చినంత జరగలేదు. తర్వాత దీనికి వచ్చేసరికి ఆయన స్టైలిష్గా చూపించడం ఇవన్నిటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కానీ ఇంకోటి కదా, ఇప్పుడు గ్యాంగ్స్టర్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ కనుక మీరు చూస్తే ఒక సిరీస్ ఉంటుంది, ఈ తీన్మారు తర్వాత కొమరం పులి, వరుసగా ఒక 3-4 సినిమాలు అప్పుడు ఆయన చేశాడు. కొంచెం ఈవెన్ మీరు గబ్బర్ సింగ్ 2 చూస్తే కూడా మీకు కొంచెం సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తే కూడా మీకు ఆ తేడా వస్తుంది. అది నిలబెట్టుకోగలిగితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేకపోతే మటుకు మామూలు అభిమానులు రెగ్యులర్ దీంతో మిగులుతుంది. ఎనీవే ఆయనకు ఫాలోయింగ్ స్ట్రాంగ్గా ఉందనే దాంట్లో సందేహం లేదు. ఇంకోటేమో ప్రీమియర్ షోలు, రేట్ల పెంపు, వీటి మీద కూడా లీగల్ వివాదాలు కూడా ఎక్కువగానే నడుస్తున్నాయి. అది కూడా కొంచెం వాళ్ళకు కొంచెం బ్రేక్ స్పీడ్ బ్రేకర్ లాగా మారిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు పొలిటికల్ నెసిటీ, పర్సనల్ నెసిటీ కూడా కేవలం పవన్ ఇప్పుడు సినిమాగానే చూసే పరిస్థితి లేదు కదా. అందుకని ఆయన అంత ముందుకంటే ఎక్కువగా వచ్చి ఇప్పుడు ప్రమోషన్స్ చేయడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఆ కటానా పట్టుకొని జపనీస్ దాన్ని తీసుకొని జపనీస్ భాషలో మాట్లాడి పాట పాడి, సో ఆయన పర్సనల్గా చాలా స్ట్రెయిన్ అయ్యాడు. అందులో శ్రమ పడ్డాడన్న అందులో ఏం సందేహం లేదు. నిజంగా ఇదంతా నా ఫ్యాన్స్ వల్లే ఉంది కాబట్టి ఫ్యాన్స్ సాటిస్ఫై చేయాలని ఆయన ఈ మధ్య మీరు చూస్తే రజనీకాంత్ కానీ చిరంజీవి కానీ వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు కొన్ని. మా సినిమాలు ఎవరో తీసేకంటే మా ఫ్యాన్స్ అయిన వాళ్ళు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు తీస్తే మమ్మల్ని సరిగ్గా చూపిస్తారని. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫామ్లోనే అందుకనే ఆ పద్ధతిలో వచ్చింది, వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా తర్వాత చూడాలి. ఇంకా జనరల్ అభిమానం అందరికీ ఉంటుంది, ప్రత్యేకించి ఎవరైనా ఎందుకు వ్యతిరేకిస్తారు సినిమా వాళ్ళను. రాజకీయాలు వచ్చి కొంచెం ఆ చర్చలు ఎక్కువైపోయాయి, కానీ లేకపోతే రాజకీయాలే, సినిమానే. సార్ చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమేనా, వైసీపీ కౌంటర్పై మంటలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వాదోపవాదాలు, రాజకీయ సమస్యలు, ఆర్థిక అంశాలు పక్కకు పోయి ఒకరినొకరు తక్కువ చేసుకోవడం అన్న దాని మీద ఎప్పుడైతే వచ్చిందో